మహేశ్వరి సామ్రాజ్యం లోపలికి వచ్చేసాం. లోపల రాగానే మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ కొన్ని కట్అవుట్లు కనిపిస్తాయి. చాలా బాగుంది. అనేది బేసిక్గా చాలా బాగుంది. గుర్తుపడ్డారా? లిండా Rose Stelby. वो छाया उसकी भुजाएं बदले कथाएं भागीरथी तेरी तरफ शिव जी चले. బాహుబలి సెట్ లోకి అయితే వచ్చేసాము. అది కూడా మన ముప్పల్లో. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. సెటప్ అయితే బాగానే వేశారు. సో లోపల వచ్చేసరికి ఇక్కడ అన్ని స్టాల్స్ మీకు కనిపిస్తాయి. ఎక్కువ స్టాల్స్ ఏం లేవు అనుకుంటా. ఇది యాక్చువల్లీ స్టార్ట్ అయింది కూడా మేబీ 2-3 days అయింది. దుప్పట్లోని ఇంకా అన్ని స్టాల్స్ పెట్టలేనట్టున్నారు. ఎందుకంటే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది కూడా ఒక 2 days అయింది. ఇవి ఎంత ప్రైసింగ్? సో ఏదైనా 50 రూపీస్ అంట. మా వైఫ్కి జుంకలు అంటే చాలా ఇష్టం. జుంకలు చూడంగానే ఆగిపోయింది. ఈ ఐటమ్ 20, 30, 40 అని ఉంది. నెక్స్ట్ స్టాల్ చూద్దాం.
సో ఇక్కడ గేమ్స్ అన్ని సెక్షన్స్ ఉన్నాయి. గేమ్ సెక్షన్ ఇది యాజ్ యూజువల్గా అన్నీ మీరు ప్రతి ఎగ్జిబిషన్లో చూస్తూనే ఉంటారు. బాల్తో కొట్టాలి, గ్లాసులు అన్నీ పడిపోతాయి. మీకు నచ్చిన టెడ్డీ బేర్ని తీసుకోవచ్చు. ఆ టెడ్డీ బేర్ చూడండి, మమ్మల్ని ఎలాగో ఎవరెవరు తీసుకోరని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అయిపోయాక నెక్స్ట్ గేమ్ రింగ్ లేయడం. క్లోత్స్ ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఆ స్టార్టింగ్లో ఉన్న సెటప్ కోసమే లోపలికి రావాలి. స్టాల్స్ అయితే నాకు పెద్దగా అట్రాక్టివ్గా అనిపించలేదు, మీరు చూస్తుండొచ్చు. దాని స్టిల్ లేడీస్కి అయితే ఏమున్నా సరే వాళ్ళ ఐటమ్స్లో ఏదో ఒకటి కొనేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో. కొత్తదా పాతదా అని తేడా లేకుండా షాపింగ్కి వచ్చారంటే చాలు, ఏదైనా కొనిస్తారు ఏదో ఒకటి. కిడ్స్ సెక్షన్ ఇదే లాస్ట్. ఇక్కడ ఏదో ఓపెన్ ప్లాట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ అన్నీ మీకు రైడ్స్ చూడొచ్చు. ఇది జైంట్ వీల్. సో ఎగ్జిబిషన్ లోపలికి వచ్చిన వెంటనే నాకు ఈ జ్యూస్ స్టాల్ కనిపించింది. ఏదైనా జ్యూస్ 40 రూపీస్ అంట. సో నేనైతే వాటర్ మెలన్ జ్యూస్ చెప్పాను, చూద్దాం ఎలా చేస్తారో. నా వెనకాల ఉన్న ఎగ్జిబిషన్ చూస్తున్నారా? సారీ, నా వెనకాల ఉన్న జైంట్ వీల్ చూస్తున్నారా? ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళు జైంట్ వీల్ తప్పకుండా ఎక్కండి. ఒక్కసారి జైంట్ వీల్ని డైరెక్ట్ చూద్దాం. సో చాలా పెద్దగా ఉంది. వాటర్ మెలన్ జ్యూస్ చెప్పాను ఇద్దరు చూసావు కదా. లేరు సో ఇక్కడైతే జ్యూస్ ప్రిపేర్ అయిపోయింది. ఎలా ఉంది? బాగుందా? సో జ్యూస్ అయితే నాకు కొంచెం ఎనర్జీ ఇచ్చింది, బాగుంది. ఓకే, కొంచెం వాటర్ తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఏమైనా తిందామా, రైడ్స్కి వెళ్దామా? ఇక్కడ డ్రోన్తో కూడా ఎవరో రికార్డింగ్ చేస్తారు. కిడ్స్కి అయితే ఇక్కడ బాగానే ఉందండి ఆడుకోవడానికి. మీ పిల్లలతో మీరు ఎగ్జిబిషన్కి వస్తే పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు. పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే రైడ్స్ ఎక్కాలనుకుంటారో వాళ్ళకు కూడా రైడ్స్ బాగానే ఉంది. బట్ నాకు కొత్తగా అయితే ఏం అనిపించలేదు. స్టార్టింగ్లో ఎంట్రన్స్ మాత్రం బాగుంది. సో నెక్స్ట్ టైం ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుగుతాం.